Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 7వ స్కందము. రాజగు రేవతుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళుట. ఆ స్వామి అంగీకారముతో రేవతి బలరాముల వివాహము. జనమేజయుడు అడుగుతున్నాడు, బ్రాహ్మణోత్తమ, స్వయముగా రాజగు రేవతుడు తన పుత్రికయగు రేవతిని తీసుకుని బ్రహ్మలోకానికి ఎలా వెళ్ళాడు? ఈ విషయం నాకు చాలా సందేహం కలుగుతోంది. బ్రహ్మజ్ఞాని శాంతస్వరూపుడగు బ్రాహ్మణుడే బ్రహ్మలోకానికి చేరగలడని అనేకసార్లు వినున్నాను. సత్యలోకము భూలోకము నుండి చాలా దూరమున ఉన్నది. దానిని చేరుకోవడం చాలా కష్టం. రాజగు రేవతుడు తన పుత్రిక రేవతితో అక్కడికి ఎలా వెళ్ళగలిగాను? మృత్యువు తరువాతనే ప్రాణి స్వర్గలోకమునకు వెళ్ళునని శాస్త్రములు నిర్వచించినవి. మానవ శరీరముతో బ్రహ్మలోకమునకు ఎవరు ఎట్లు పోగలుగుదురు? ఒకవేళ వెళ్ళినను కూడా అచ్చటి నుండి తిరిగి మనుష్య లోకానికి ఎలా వస్తారు? ఇది ఎట్లు సంభవము? వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, దివ్యమగు సుమేరు పర్వత శిఖరం మీద ఇంద్రలోకము, వహినిలోకము, సంయమనీపురము, సత్యలోకము, కైలాసము, వైకుంఠము మొదలగు లోకాలు విద్యమానములై ఉన్నాయి. వైకుంఠమునే వైష్ణవపదమని కూడా చెప్తారు. ధనువును చేపట్టిన కుంతీనందనుడగు అర్జునుడు ఇంద్రలోకమునకు వెళ్ళి ఉండెను. అతడు ఆ లోకమున 5 సంవత్సరములుండెను. ఈ మానవ శరీరముతోనే ఇంద్రుని చెంతకు వెళ్ళుట జరిగినది. అటులనే కకుత్సుడు మొదలగు ఇతర రాజులెందరో స్వర్గలోకానికి చేరి ఉన్నారు. అందువలన రాజేంద్ర, ఈ విషయమునందు ఏ విధముగాను సందేహింపరాదు. పుణ్యాత్ములు, తపస్సంపన్నులు, యోగ పురుషులు మాత్రమే సకల లోకములకు రాకపోకలు సాగించుచుందురు. మనుజేంద్ర, పుణ్యములు చేసిన వానికి, సద్భావములు కలిగిన వానికే బ్రహ్మాది లోకములకు వెళ్ళు యోగ్యత ప్రాప్తించును. అది దీనికి కారణము. అటులని యజ్ఞశీలురు, పవిత్రాత్ములైన పురుషులు యజ్ఞ ప్రభావముతో అచ్చటికి వెళ్ళుటకు అధికారులగుదురు. రాజగు జనమేజయుడు అడుగుతున్నాడు, బ్రాహ్మణోత్తమ, మహారాజగు రేవతుడు సుందరనేత్రములు గల తన పుత్రిక రేవతిని వెంటబెట్టుకుని బ్రహ్మలోకానికి వెళ్ళిన తరువాత ఏం చేశాడు? బ్రహ్మదేవుడు ఆయనకి ఏమని ఆజ్ఞ ఇచ్చారు? తరువాత నరేశుడు తన పుత్రికను ఎవరికిచ్చి వివాహం చేశారు? ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ నాకు దయతో విస్తృతంగా తెలపండి. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా వినుము. మహారాజగు రేవతుడు తన పుత్రికకు వరుని విషయంలో బ్రహ్మనడగటానికై బ్రహ్మలోకానికి వెళ్ళారు. ఆ సమయంలో అక్కడ గంధర్వులు సంగీతాన్ని ఆలపిస్తున్నారు. రాజు కొంచెం సేపు అక్కడే నిల్చున్నారు. ఆ సంగీతం అతనికి సంపూర్ణ తృప్తిని, ఆహ్లాదాన్ని చేకూర్చింది. గానము సమాప్తమగుటతోడనే సభాభవనమందు విరాజమానుడైన పరమప్రభువు బ్రహ్మ సన్నిధికి చేరుకొని ఆ నరేశుడు ప్రణామం చేశాడు. తన పుత్రికయగు రేవతిని ఆ స్వామికి చూపించి తన అభిప్రాయాన్ని ఆ ప్రభువుకు విన్నవించాడు. రాజగు రేవతుడు చెప్తున్నాడు, దేవేశ్వర, ఈ కన్య నా పుత్రిక. ఈమెకు యోగ్యుడగు వరుని నాకు దయచేసి తెలపండి. బ్రహ్మదేవా, ఈమెను ఎవరికిచ్చి వివాహం చెయ్యాలి అని అడుగుటకే నీ వద్దకు వచ్చి తిని. నేను ఎంతోమంది ఉత్తముకుల సంజాతులైన రాజకుమారులను చూసి తిని. ఎవరూ కూడా చంచలమైన నా మనస్సునకు ఈమెకు తగినవారుగా తోచలేదు. కనుక దేవేశ్వర, ఈ విషయమున మీ అభిప్రాయమును తెలుసుకొనుటకు నేను మీ శరణు చొచ్చి తిని. ప్రభు, మీరు సర్వజ్ఞులు, కులీనుడు, బలవంతుడు, సకల శుభలక్షణ సంపన్నుడు, దానగుణము కలవాడు, ధర్మాత్ముడు, సుయోగ్యుడైన రాజకుమారుని నాకు తెలపండి. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, రేవత మహారాజు మాటలను విని ప్రపంచమును సృష్టించు బ్రహ్మదేవుడు చిరునవ్వు నవ్వాడు. బ్రహ్మలోకమున కొద్ది సమయమునకే భూమండలమున చాలా కాలము గడిచిపోయాను. అప్పుడు బ్రహ్మదేవుడు రాజుతో చెప్తున్నాడు, రాజా, వరుని రూపంలో రాజకుమారులు ఇప్పుడు లేరు, కాలగర్భంలో కలిసిపోయారు.
వారి తండ్రులు, పౌత్రులు, బంధుబాంధవులు ఎవరునూ ఇప్పుడు మిగిలి లేరు. ఎందుకనగా ఇచ్చట 27వ యుగమునందలి ద్వాపరము నడుస్తోంది. నీ వంశము వారందరూ మృత్యువుకి ఆహారమయ్యారు. అది ఇంకనూ పూర్తి కాలేదు. దైత్యులు దానిని నశింపచేశారు. ఇప్పుడక్కడ చంద్రవంశపు రాజులు శాసనం చేస్తున్నారు. ఇప్పుడు ఆ పురము మధుర అను పేరుతో పిలువబడుతోంది. ఉగ్రసేనుడను రాజు అచ్చట శాసకుడు. యయాతి వంశమునందు అతడు జన్మించెను. మధురా మండలమంతయు అతని అధీనములో ఉన్నది. కానీ ఆ నరేశునకొక కుమారుడున్నాడు. అతడు కంసుడను పేరుతో ఖ్యాతి వహించాడు. దేవతలకు ద్రోహమొనరించు మహాబలవంతుడైన పుత్రుడు దైత్యుల అంశతో జన్మించాడు. అతడు తన తండ్రియగు ఉగ్రసేనుని కారాగారమున బంధించాడు. రాజ్యశాసనమును తన చేతులలోనికి తీసుకున్నాడు. రాజులలో అందరికంటేనూ అతడు మిక్కిలి అహంకారి. పృథివికి వాడు మిగులు అసహ్యముగా భారమయ్యను. వ్యాకులపాటునకు లోనై భూమాత శ్రీహరిని శరణుజొచ్చెను. భూమి దుష్టులకు రాజుల చేత ఆక్రమింపబడినప్పుడు భగవంతుడు ప్రకటితుడగునని దేవతలు చెప్తారు. అందువలన అప్పుడు కమలనేత్రుడు భగవంతుడగు శ్రీకృష్ణుడు అవతరించెను. ఆ స్వామి ప్రకటితుడై వాసుదేవుడను పేరుతో ప్రసిద్ధి చెందెను. రాజా, భగవంతుడగు శ్రీకృష్ణుని చేతిలో దురాచార్యగు కంసుడు మరణించెను. దుష్టుడగు పుత్రుడు వధింపబడగా శ్రీకృష్ణుని ఆదేశానుసారము మరలా ఉగ్రసేనుడు రాజ్యమునకు వచ్చెను. కంసుని మామ జరాసంధుడు. అతడు మిగుల పాపాత్ముడు, మహాపరాక్రమవంతుడు. అతడు కోపించి భగవంతుడగు శ్రీకృష్ణునితో యుద్ధం చేయసాగాడు. అప్పుడు మహాపరాక్రమవంతుడగు ఆ రాక్షసునకు భగవంతునితో యుద్ధమునందు విజయము లభించలేదు. అప్పుడు సేనాసహితుడైన కాలయవనుని భగవంతుడగు శ్రీకృష్ణునితో యుద్ధం చేయుటకు పంపాడు. యవనులకు అధిపతి అయిన కాలయవనుడు మిగుల వీరుడు, శూరుడు. అతడు సైన్య సమేతముగా వస్తున్నాడని విని భగవంతుడగు శ్రీకృష్ణుడు మధురను వదిలిపెట్టాడు. ద్వారకకు వెళ్ళిపోయాడు. ఆ సమయంలో నగరమంతా కూడా నశించి ఉంది. భగవంతుడు శిల్పులను రావించి జీర్ణమైన దానిని పునర్నిర్మాణం చేయించాడు. దానికి 4 వైపులా దుర్గములను నిర్మించారు. ప్రతాపవంతుడైన శ్రీకృష్ణుడు ఉగ్రసేన మహారాజును ద్వారకకు అధిపతిని చేశాడు. భగవంతుని ఆజ్ఞానుసారము అచ్చట అతడు కార్యభారాన్ని నిర్వహిస్తున్నాడు. భగవంతుడగు శ్రీకృష్ణుడు యాదవులందరూ నివసించుటకు ద్వారకలో ఏర్పాటు చేశారు. తన బంధుబాంధవులందరినీ కూడి భగవంతుడు అచ్చటనే విరాజమానుడయ్యాను. ఆ స్వామి సోదరుని పేరు బలరాముడు. నాగలిని ముసలమును ఆయుధములుగా ధరించు బలరాముడు గొప్ప శూరుడు, వీరుడు. అతడు శేషుని అవతారమని భావించబడును. ఇప్పుడు అతడే మీ కుమార్తెకు తగిన వరుడు. అతనికే కమలనయనియగు నీ కన్య రేవతిని సమర్పింపుము. వైవాహిక విధి విధానముగా బలభద్రునితో ఈ కన్యక వివాహము జరగవలయును. రాజేంద్ర, కన్యాదానము జరిగిన వెంటనే నీవు బదరికాశ్రమమునకు వెళ్ళి తపస్సు చేయుము. తపస్సు చేత మానవుల కోరికలన్నీ సఫలమగును. వారి అంతఃకరణము కూడా పవిత్రమగును. వ్యాసుడు చెప్తున్నాడు. రాజా, పద్మసంభవుడగు బ్రహ్మ ఇట్లు ఉపదేశించగా రాజు రేవతుడు ఆ క్షణముననే తన పుత్రిక రేవతిని వెంటబెట్టుకుని ద్వారకకు వెళ్ళిపోయాను. అచ్చట శుభలక్షణ సంపన్నయగు తన పుత్రికను బలదేవునికిచ్చి వివాహం చేశాను. అప్పటికి చాలా కాలము గడిచిపోయి ఉండెను. తరువాత గంగా తీరమున అత్యంత కఠోరమైన తపస్సు చేసి ఆ రాజు తన నశ్వర శరీరమును విడిచి దివ్యలోకమునకు వెళ్ళిపోయాను. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. శ్రీ దేవీ భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.